మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. ఈరోజు దేవుని మాటలు విలాపవాక్యముల గ్రంథము 3వ అధ్యాయము 40వ వచనము. మన మార్గములను పరిశోధించి తెలుసుకొని మనము యెహోవా తట్టు తిరుగుదము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇలాగ ఎంతమంది ప్రతిరోజు మీ మార్గములను పరిశోధించుకొని ఎక్కడ తప్పిపోయాము అని తెలుసుకొని మళ్ళీ దేవుని క్షమాపణ పొందుకొని ఆయన వైపు తిరుగుతున్నారు? ఒకసారి ఆలోచించాలా? దేవుని బిడ్డలారా, మనమందరం నరులుగా ఉంటున్నాం కాబట్టి ఏదో ఒక తప్పులో మనం పడిపోతూ ఉంటాం. అలాగని విడిచిపెడితే లాస్ట్కు మనం నాశనమునకు ఆ పాపం అనేది నడిపిస్తుంది. అందుకే ఇక్కడ వాక్యం తెలియజేస్తుంది, దేవుని బిడ్డలారా, మన మార్గములను పరిశోధించి తెలుసుకోవాలా. ప్రతిరోజు కూడా ఎక్కడ తప్పిపోయానో, నేను ఎక్కడ జారానో నా దేవుడు కాపాడేవాడే ఉంటున్నాడు, క్షమించేవాడే ఉంటున్నాడు, కరుణించేవాడే ఉంటున్నాడు అని తెలుసుకొని నువ్వేం చేయాలా? దేవుని దగ్గర మోకరించి నీ మార్గములను, నీవు ఏమి చూశావు, నువ్వు ఏమి విన్నావు, నువ్వు ఎలా ప్రవర్తించావు, నువ్వు ఏం మాట్లాడావు, ఈ నీ మార్గములో పరిశోధించి తెలుసుకొని నీవు క్షమాపణ పొందుకొని దేవుని తట్టు ప్రతిరోజు తిరిగి దేవుని శక్తిని, దేవుని బలమును, ఆయన ఇచ్చే వరములను, ఆయన ఇచ్చే ఆశీర్వాదమును నువ్వు పొందుకోవాలని దేవుని పేట మనవి చేసుకుంటున్నాను. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. యేసయ్యా, మీకు వందనాలు నాయనా. నిజము ప్రభువా, మేము మా మార్గములను పరిశోధించి తెలుసుకోకుండానే మేము మొరపెడుతున్నామేమో, మమ్మలను క్షమించండి అయ్యా. ఇక నుంచి మా చూపును, మా ప్రవర్తనను, మా మాటను మేము పరిశోధించి తెలుసుకొని వాటిని సరిచేసుకుంటూ నీ వైపు తిరిగే బిడలగా మమ్మల్ని ఉంచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.